భారతీయ జనతా కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆర్మూర్, ఆలూరు, నందిపేట ఎంఆర్ఓలను విడతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆర్మూర్, ఆలూరు, నందిపేట మండలాల కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అధ్యక్షతన ఎంఆర్ఓలను విడతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ఏకకాలంలో 2 లక్షల వడ్డీతో సహా రుణమాఫీ చేయాలి. రైతులకు రైతు బంధు ఖాతాలో వేయాలి. 14 పంటల బోనస్ ఇవ్వాలి. రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇవ్వాలి. రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు వెంటనే నెరవేర్చాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రాలు ఇచ్చారు. లేకుంటే రైతాంగం తరపున భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ముందండి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ఉద్యమాలు చేపడతామని జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతన శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండలాల అధ్యక్షుడు, బీజేపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఆ యొక్క రుణమాఫీ చేయలేకపోయిన కనుక ఆ యొక్క రుణం అసలు వడ్డీతో సహా పూర్తి స్థాయిలో అసలు వడ్డీ 2 లక్షలతో సహా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో మే జూన్లోనే రైతు బంధు వేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు వరకు జూలై గడుస్తా ఉన్న రైతాంగం వ్యవసాయ పనులు పూర్తి బిజీ ఉన్న రైతు పెట్టుబడి కోసం ఇస్తున్నటువంటి సహాయం ఈ రోజు వరకు కూడా వారి యొక్క ఖాతాలో వేయకపోవడం, రైతు కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము రైతు కౌలుదారులకు కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే ఈ రాష్ట్రంలో వెంటనే ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి కారణంగా పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టపోతా ఉన్నారు. కనుక భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకులందరూ రైతు వెంబడ ఉండి మీ మెడల్ వంచైనా కానీ మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఈ రోజు నందిపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై జవాన్, జై జవాన్, జై కిసాన్.